పెద్ది అంటే పెద్ది అన్నదే అంత ఒక స్టోరీ అండి. ఇంకా స్టోరీ మీరు రామ్ చరణ్ గారు కనిపించలేదు సార్. చూసిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారండి. రామ్ చరణ్ గారు కనిపించకుండా దాంట్లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారండి మీరు. ఒక పావు గంట ఒక 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 హాఫ్ అన్ అవర్ సినిమా తర్వాత పెద్ద క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం సార్. కానీ మీకు జాన్వీ క్యారెక్టర్ కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నువ్వు అనుకున్నప్పటి నుంచే జాన్వీ కపూర్ అని అంటానే ఉన్నావు. కానీ అమ్మాయి కూడా ఒక హీరోలో ఉంటది సార్. సేపు అసలు అక్షయమ్మ క్యారెక్టర్ అలాంటి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్. అక్షయమ్మ వెరీ గుడ్ ఆరా. అవును సార్. ఎవ్రీ టైమ్ జాన్వీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆవిడ ఆరా సగం పని చేసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని వాళ్ళు అమ్ముకున్న ఆవిడకి స్ట్రైట్ దిగిపోయింది సార్. కొన్ని సీన్స్ లో శ్రీదేవి గారి లాగా అనిపిస్తుంది వచ్చి సార్. సరదాగా మాట్లాడుకుందాం, అన్ని అయిపోయినాయి సార్. ఇప్పుడు నిజమైన టాపిక్ మాట్లాడదాం సార్. చెప్పండి సార్. నిజంగా ఒక మంచి సినిమా తీయాలంటే ఎంత శ్రమ పడతాం మనకు తెలుసు. అంటే ఏది ఇచ్చినా కొద్దిగా మంచి కంటెంట్ ఇవ్వాలని అందరూ గర్వపడే సినిమా, నిజంగా అందరూ ఇన్స్పైర్ అయ్యే సినిమా.